హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. ఇవాళ మన వీడియోలో మనమైతే బోటి ఫ్రైని అయితే చేసుకుంటున్నాము. చాలా వరకు చాలామంది బోటీని అయితే ఇష్టపడరు అనమాట. సో ఒకసారి ఇలా కనుక ట్రై చేసేయాలంటే అది బోటి అన్న ఫీలింగ్ కూడా మీకు రాదు. ఖచ్చితంగా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. సో దీనికి కావాల్సిన ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్ నేనైతే ఇక్కడ 250 గ్రామ్స్ అయితే బోటీని తీసుకున్నానండి. వీలైనంత వరకు బోటీని నీట్గా క్లీన్గా హాట్ వాటర్లో అయితే వాష్ చేయాలన్నమాట. సో ఇలా వాష్ చేసుకున్న బోటీని ఒక ప్రెషర్ కుక్కర్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం ఉప్పు అండ్ దాంతోపాటు వాటర్ యాడ్ చేసి ప్రెషర్ కుక్కర్కి లిడ్ పెట్టేసి మనం ఒక 15 విజిల్స్ అయితే తీసుకోవాలండి. 15 విజిల్స్ తర్వాత మనకి బోటీ అనేది ఇలా రెడీ అయిందండి. దీన్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 40 గ్రామ్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి 1 టీ స్పూన్. అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోకి ఒక 2 to 3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని దీంట్లోకి ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న బోటీని అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. మినిట్స్ తర్వాత మూత తీసి దీంట్లోకి ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ అలాగే 1/2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలాని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పౌడర్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత పైనుంచి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తామన్నప్పుడు పైనుంచి గార్నిషింగ్ కోసం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అంతే, ఈజీ అండ్ సింపుల్గా ప్రిపేర్ అయ్యే బోటీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. బోటీ చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా బాగుంది అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈవెన్ బోటీ అని చెప్పకుండా మీరు ఎవరికన్నా సర్వ్ చేసినా కూడా వాళ్ళంతా ఈజీగా కనుక్కోలేరు అనమాట, అంత టేస్టీగా ఉంది. మెయిన్గా ఇందులో ఎలాంటి మసాలాస్ లేవండి, ఓన్లీ ఉప్పు, కారం, పసుపు అండ్ జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ అంతే. దాంతోనే అంత టేస్ట్ అనేది క్రియేట్ చేసామన్నమాట. సో మీరు ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్